గత 5 సంవత్సరాల క్రితం కోవిడ్ ఎంతో మందిని పుట్టన పెట్టుకున్న పరిస్థితి మనం చూసాము. తాజాగా హెచ్ఎంపీవీ వైరస్ అంటూ చైనాలో కొత్త వైరస్ అయితే కలకలం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజే కొత్తగా మన బెంగుళూరు రాష్ట్రంలో, గుజరాత్‌లో కూడా 4 కేసులు రావడం కూడా జరిగింది. అసలు హెచ్ఎంపీ వైరస్ అంటే ఏంటి? ఈ బ్యాక్టీరియా మళ్ళీ కొత్తగా వస్తుంది. దీనివల్ల ఎలాంటి ప్రాణాపాయం ఉందనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ తిరునాథర్ గారు ఉన్నారు. ఎండీ జనరల్ ఫిజిషియన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే గతంలో కోవిడ్ కలకలం సృష్టించి ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్ అనే వ్యాధి వస్తుంది. దీనివల్ల ఎలాంటి అనర్థాలు ఉన్నాయి? దీని లక్షణాలు ఏంటి? అంటే దీనికి ప్రికాషన్స్ ఏంటి? రైట్. ఇది కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ భయభ్రాంతులకు గురవుతున్నారు ఎక్కువగా. ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా, దగ్గినా, తుమ్మినా కూడా అది కరోనానే కావచ్చన్న భయం అయింది. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత 4 ఇయర్స్ బ్యాక్ కూడా ఇంతకుముందు మనకి జోవి వైరస్ అనేది చూసాము. తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు కూడా వస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్ని కూడా అంత పరంగా చూడాలా అన్నది కొంచెం ప్రశ్నార్థకమే. ఎందుకంటే కోవిడ్ని దీన్ని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఇది ఏంటి అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే మనకి మమ్స్, మీజిల్స్, ఈ కరోనా చిన్న వైరల్ ఇన్ఫెక్షన్, పారామిక్సోమా గ్రూప్ చెందిన వైరల్ ఇన్ఫెక్షన్ ఇది. దీంతో మనకి ఎక్కువగా ఓన్లీ ఫీవర్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ముక్కులు జలుబు పట్టడం, ఇంకా థ్రోట్ కొంచెం కంజెషన్ కావడం, దగ్గు రావడము, మైల్డ్గా ఫీవర్ ఉండడం మాత్రమే సంభవిస్తుంది. కానీ ఎక్కువగా ప్రాణాంతకమయ్యే డిసీజ్ అయితే కాదు. అంటే ఇప్పుడు జలుబు, తుమ్ములు వచ్చిన వాళ్ళందరికీ టెస్టులు చేస్తే వాళ్ళలో ఎంతో కొందరికి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది అని రావచ్చు. కానీ దానికి సంబంధించిన టెస్టులు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి కాబట్టి మనకి ఎక్కువ పాజిటివ్ వస్తున్న కేసులు వస్తున్నాయి. కానీ దాని గురించి మనం అంతా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ది టైం ఇంకోటి ఏంటంటే కరోనా తోటి దీన్ని కంపేర్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే కరోనా అన్నది అది లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అది సారీలో వస్తుంది. అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కింద దాన్ని క్లాసిఫై చేస్తారు. దీన్ని ఏమంటారు అంటే ILI అని చెప్తారు. అంటే ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ అనమాట. ఇన్ఫ్లుయెన్జా అంటే ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. మనకు జలుబు చేసినప్పుడు ముక్కు గారడము, తలనొప్పిగా ఉండడము, దగ్గు ఉండడము, జ్వరం రావడం జరుగుతుంది, బాడీ పెయిన్స్ ఉండడం ఉంటాయి. అంతవరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఊపిరితిత్తులను ఎఫెక్ట్ అయ్యే క్రమం అయితే అందరిలో ఉండదు, ఉంటుంది దీంట్లో. కానీ అది ఓన్లీ పిల్లలు 1 year కంటే లోపల ఉన్న పిల్లల్లో కానీ, 65 years దాటిన వాళ్ళలో కానీ, ఆల్రెడీ COPD ఆస్తమా ఉన్న పేషెంట్లలో కానీ, వీళ్ళల్లో ఇది కొంచెం సివియారిటీ ఎక్కువ ఉండి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ నుంచి లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దీంతోపాటు ఇమ్యూనోసప్రెషన్ టాబ్లెట్లు వాడే వాళ్ళకి కూడా కొంచెం సివియారిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎటు వచ్చినా కూడా దీని మోర్టాలిటీ రేట్ అంటే చనిపోయే ఆస్కారం ఉన్నది ఓన్లీ 1%. సో ఎఫెక్ట్ అయ్యేది 20-30% మందికి ఎఫెక్ట్ అయినా కూడా ఓన్లీ 1% మోర్టాలిటీ ఉంటుంది. అది కూడా ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్, ఇమ్యూనోసప్రెసెంట్, ఇతర ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో మాత్రం వస్తుంది. ఇది ఇంతకుముందు లేదనడానికి లేదు. ఇది 2001 నుంచి దీన్ని PCR తోటి కన్ఫర్మ్ చేస్తున్నారు. అంతకుముందు 1953 నుంచి కూడా ఉంది అని చెప్తున్నారు. అట్లా సార్ ఇంకా లక్షణాలు ఏంటి? అంటే దీని లక్షణాలు సేమ్ కరోనా లాగానే ఉంటాయా? దీనికి కూడా క్వారంటైన్ తీసుకోవాల్సిందే? రైట్. ఇప్పుడు ఏంటంటే ఏ రెస్పిరేటరీ ఇల్నెస్ వచ్చినా, మనకి ఇప్పుడు కరోనా ఉంది, కరోనా కంటే ముందు మార్స్ అనే ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. ఇవన్నిటిని మనం క్లాసిఫై చేసేటప్పుడు ఎట్లా చేస్తారంటే ఇనిషియల్ స్టేజెస్గా ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ అని చెప్తారు. దాని సివియారిటీ పెరిగినప్పుడు సారీ అని చెప్తారు. దాని తర్వాత ఉంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి చెప్తుంటారు. సో ఏ సిమ్టమ్స్ చూసినా కూడా దీన్ని ఫిక్స్ చేయాలంటే ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ దాంట్లోనే వస్తుంది ఇది. సో దీని లక్షణాలు ఏముంటాయంటే మైల్డ్గా ఫీవర్ ఉండడము, ముక్కులు పట్టేసినట్టు అనిపించడము, ముక్కు కారడము, తలనొప్పి ఎక్కువగా రావడము, దగ్గు ఉండడము, ఫీవర్ ఉండడం జరుగుతుంటాయి. ఇక పిల్లల్లో తీసుకుంటే ఎవరికి సీరియస్ అవుతుంది అని అంటే ఎక్కువ బలంగా ఊపిరి తీసుకునే వాళ్ళు, మళ్ళీ పర్సనల్ బ్రీతింగ్ అంటే అన్నప్పుడు మనకు పర్సనల్ లిప్స్ వస్తుంటాయి, యాక్సెసరీ మజిల్స్ ఇన్వాల్వ్ కావడం అంటే మొస తీసుకోవడంలో ఈ నెక్ కండరాలు కూడా యూజ్ చేయడం, ఇట్లా తీయడం వల్ల ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్ని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా ఇంకా మనకి నోరు కానీ, పెదాలు కానీ, ఫింగర్స్ కానీ బ్లూ కలర్ అయినప్పుడు కూడా మనం ఎమర్జెన్సీగా హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అది కాకుండా మిగతా అన్ని కూడా నార్మల్ జలుబు లాగానే పరిగణించాల్సి వస్తుంది. దాన్ని నివారణ చర్యలు ఏంటి సార్? అంటే గతంలో లాగానే మాస్కులు ధరించాలా, ఈ హ్యాండ్ వాష్ కానీ ఇవన్నీ ఏమన్నా ఇట్లాంటి సేమ్ మళ్ళీ పాటించాలంటారా? అంటే ఈ వైరస్ గాలిలో నుండి అంటే మనుషులకు వ్యాపించే అవకాశం, గాలిలో దీని శాతం ఎంత ఉండబోతుంది? ఇది మంచి క్వశ్చన్ అండి. అంటే అన్ని వైరల్ ఇన్ఫెక్షన్లో కూడా మైల్డ్ వేరియంట్, సివియర్ వేరియంట్ అని చెప్పి ఎపిడమిక్, ఎండమిక్ అని వాళ్ళు క్లాసిఫై చేస్తుంది. ఇవన్నీ R0 వాల్యూ తోటి డివైడ్ అయి ఉంటుంది, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక వైరస్ ఇన్ఫెక్షన్ ఎంతమందిని స్ప్రెడ్ చేసిన దాన్ని బట్టి దాన్ని
ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉండదు, దాని మోర్టాలిటీ రేట్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి మైల్డ్ వైరస్ ఇన్ఫెక్షన్ ఎందుకని చెప్తామంటే దానికి ఆర్నాట్ వాల్యూ తక్కువ ఉంటుంది, అది చాలా తక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఈ కరోనాలో చేసినంత స్ట్రిక్ట్గా చేయాల్సిన అవసరం లేదు, కానీ మైల్డ్గా కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బాగా సిక్ ఉన్న వాళ్ళ దగ్గరికి మనకి ఈ 1 year కంటే తక్కువ ఉన్న పిల్లలు కానీ 65 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఈ రెస్పిరేటరీ ప్రాబ్లం ఆల్రెడీ ఉన్న వాళ్ళు కానీ గుంపుల్లో తిరగడం మంచిది కాదు. ఎందుకంటే ఎంత డిసీజ్ తక్కువ అని చెప్పినా కూడా మనం వెళ్ళి అంటించుకోవడం అయితే కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ మనకు ఏమైనా సస్పెక్ట్ చేసినాం అట్లాంటి వాళ్ళు ఉన్న దగ్గర పోకపోవడం మంచిది. హ్యాండ్ వాష్ మెయిన్గా, ఇది ఫోమెట్స్ నుంచి వస్తుంటుంది, అంటే పేషెంట్ ఏదైనా ముట్టితే దాని నుంచి మనకు వచ్చే ఆస్కారం ఉంటుంది. అందుకే తెలంగాణలో షేక్ హ్యాండ్ ఇవ్వడం నిషిద్ధం అని చెప్పి అంటున్నారు, అది కూడా నిజమే. అంటే కోవిడ్ లాగా ఇట్లా దగ్గంగానే మీదగా వచ్చేస్తాయని కాదు, కానీ విరులెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మనం మాస్క్ పెట్టుకోవచ్చు. అట్లా అని చెప్పి N95 మాస్క్ పెట్టాలని అయితే లేదు. N95 అన్నది స్పెసిఫిక్గా మనకి హై మోర్టాలిటీ ఉన్న వాటికి మాత్రం యూజ్ చేస్తారు. దీంట్లో నార్మల్ మాస్క్ పెట్టుకుని సరిపోతుంది. సేమ్ దగ్గినా తుమ్మినా మనం ఇంతకుముందు కరోనాలో చేసిన విధంగానే ఈ ఎల్బో లోపల దగ్గడం తుమ్మడం చేస్తే ఇంకా దాన్ని తగ్గించిన వాళ్ళం అయితే అట్లా. ఇంకోటి సార్, మనం గతంలో కరోనాకి అయితే ఒక 8 రకాల మెడిసిన్, అజిత్రోమైసిన్, డోలో 650 ఇలాంటి మెడిసిన్ వాడాము. అంటే దీనికి ఏమన్నా మెడిసిన్ ఉన్నాయా, అంటే అవే మెడిసిన్ వాడొచ్చా, ఏమైనా ప్రత్యేకించి టీకా ఉంది? ఇది ఇంపార్టెంట్ అండి. అయితే ఈ మైల్డ్ వెరైటీ ఇన్ఫెక్షన్ మామూలుగా వచ్చి వెళ్ళిన తర్వాత మనకి ఇమ్యూనిటీ దానికైతే డెవలప్ అవుతుంటుంది. సో మన వ్యాక్సిన్స్ ఎందుకు ఇస్తామంటే ఇమ్మీడియట్గా అప్పుడే వచ్చిన ఇన్ఫెక్షన్ విరులెన్స్ ఎక్కువ ఉంది, ఎక్కువ ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఆ టైంలో మనకి ఇమ్యూనిటీ పెరగదు కాబట్టి మనం దానికి వ్యాక్సినేషన్ ఇస్తాం. దాంతో మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాటిలో ఏమవుతుందంటే దానికి మనకి ఇమ్యూనిటీ లోపలనే డెవలప్ అవుతుంటాయి కాబట్టి ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటికి అంత వ్యాక్సినేషన్ అంత ఇంపార్టెన్స్ ఉండదు దానికి. నెక్స్ట్ వచ్చినప్పుడు వీటి మోర్టాలిటీ కానీ విరులెన్స్ కానీ తక్కువ ఉంటుంది కాబట్టి వాటికి ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే చేస్తారు. అంటే మామూలుగా జ్వరం వచ్చినప్పుడు తగ్గడానికి పారాసిటమాల్ లాంటివి కానీ, ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇవ్వడం, నీళ్ళు ఎక్కువగా తాగడం, ఇట్లాంటి మెజర్మెంట్స్ ఉంటాయి. కానీ ప్రత్యేకంగా దీనికి గుర్తించిన యాంటీవైరల్ మందులు అయితే లేవు. మీరు అన్నట్టు యాంటీబ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మందులు ఎప్పుడు ఇవ్వాలి అంటే ఈ ఫస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మన ఇమ్యూనిటీ తగ్గిన తర్వాత ఈ రెస్పిరేటరీ బ్రాంకియో ఎపిథీలియం డ్యామేజ్ అయిపోయి బ్రాంకియోలైటిస్ అట్లాంటి స్టేజ్ వచ్చిన తర్వాత సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే ఈ చలికాలంలో ఎట్లా ఉంటుంది అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా మనకు సంక్రమించే ఆస్కారం ఉంటుంది. అది ప్రిసీడెడ్ బై వైరల్ ఇన్ఫెక్షన్. అది మనం చేస్తున్న టెస్ట్లలో, బ్లడ్ టెస్ట్లో మనకు సిఆర్పి కానీ డబ్ల్యూబీసీ కౌంట్ పెరగడం కానీ, మనం తగ్గినప్పుడు తెమ్మడ గ్రీన్ కలర్లో రావడం అట్లాంటివి వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్ యూజ్ చేస్తే యూజ్ ఉంటుంది. అంతేగాని అజిత్రోమైసిన్ ఇస్తే ఈ వైరల్ డిసీజ్ తగ్గుతుంది అనేది కాదు. చివరిసారి యాజ్ ఎ డాక్టర్గా అంటే ప్రజలకు ఈ వైరస్ పైన మీరు ఇచ్చే సందేశం? దీన్ని ఎప్పుడు కూడా కరోనా తోటి కంపేర్ చేయకండి. కరోనా ఈజ్ డిఫరెంట్ ఎంటిటీ. ఇది మైల్డ్ జలుబు లాంటిదే, కాకపోతే 1 year కంటే తక్కువ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు కానీ 65 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు కానీ ఆల్రెడీ లంగ్ ఇష్యూలు ఉన్నవారు, అంటే ఆస్తమా, సిఓపిడి ఉన్న వాళ్ళు మాత్రం కంటామినేషన్ కాకుండా ఎక్కువ జనాలకు దూరంగా ఉంటూ మాస్క్ ధరించడం అనేది ఇంపార్టెంట్. చేతులు కడుక్కోవడము, మాస్క్ ధరించడం అనేది చాలా మంచిది. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, కరోనా అంటే కరోనా అంత పెద్ద ప్రాణాంతకర వ్యాధి ఏం కాదు ఇది. ఖచ్చితంగా అంటే రూల్స్ అయితే పాటించాలి తప్పకుండా. దీనికి హ్యాండ్ వాష్ కానీ, మూతికి మాస్కులు పెట్టుకొని బయట సంచరించేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా సేమ్ లక్షణాలు అంటే వాంతులు, అలాగే ఫీవరు, దగ్గు, తెమ్మడ ఇట్లాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అంటే మనం తీసుకునే నివారణ చర్యల ద్వారా దీన్ని తగ్గించవచ్చు. కాకపోతే దీని మరణ రేట్ వచ్చేసి 1% మాత్రమే ఉన్నది, ఎక్కువ లేదు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏం లేదని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ అనేది ఖచ్చితంగా నిర్మూలించవచ్చు అని చెప్తున్నారు డాక్టర్ శ్రీనివాస్, UC18 కరీంనగర్.